నంద్యాల జిల్లా సీతారామపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడును టీడీపీ నేతలు హత్య చేశారు. రాళ్లు కర్రలతో కొట్టడంతో అక్కడికక్కడే పెద్ద సుబ్బారాయుడు మృతి చెందాడు. అడ్డుకున్న సుబ్బారాయుడు భార్యపై కత్తులతో దాడి చేశారు. ఆయన భార్యకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఉండగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడును హత్య చేశారు టీడీపీ నేతలు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పనిచేశాడన్న అక్కస్తో టీడీపీ నాయకులు ఈ హత్యకు తెగబడ్డారు. అయితే టీడీపీ నేతలు దాడి చేస్తారని ముందుగానే ఎస్పీకి సమాచారం ఇచ్చారు కూడా వైఎస్ఆర్సీపీ నేత నారపరెడ్డి. అయితే కేవలం 2 కానిస్టేబుల్స్నే పంపారు పోలీసు ఉన్నతాధికారులు. తొలుత నారపరెడ్డి ఇంటివైపు దాడికి బయలుదేరిన టీడీపీ నాయకులు ఆయన ఇంటి మార్గంలో ఉన్న సుబ్బారాయుడి నివాసంపై దాడి చేశారు. సుబ్బారాయుడిని కర్రలతో కొట్టి చంపేశారు. పోలీసులు ఉండగానే వైఎస్ఆర్సీపీ నేత సుబ్బారాయుడును హత్య చేశారు. సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవటం, బలగాలను పంపకపోవటం వల్ల ఈ హత్య జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. పోలీసుల బలగాలను ముందుగానే పంపుంటే ఈ హత్య జరిగేది కాదంటున్నారు. టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి అనుచరులు తన భర్తను హత్య చేశారని, టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తారా అంటూ కిరాతకంగా చంపారని పెద్ద సుబ్బారెడ్డి భార్య బాలసుబ్బమ్మ ఆరోపిస్తున్నారు. కొనుక్కొచ్చే 7 సుబ్రాడు అంటే లేదు నేను ఆయన లేదంటారండి అని గాడి తీసుకొచ్చి ఈడొకొచ్చినారు అంతా నేను నడుపుతానే చంపుతానని మా ఊళ్ళో నేను 2 మొట్టలో పుల్లా జంతైనా నా ముందనే కొట్టారు. అంతా మా ఊళ్ళో నేనా కొత్తలు అంతా మా ఊళ్ళో ఆ ముసలిని చంపి ఏం చేస్తారు? ఎవరు మా చంపింది? శ్రీనివాసరెడ్డి. నా ముందు చంపుతారో ఏముంటుందో ఎప్పుడు 30 మంది వచ్చి రాజకీయం వాళ్ళు వచ్చి రాళ్లతో ఇది సావులే సంపదే నన్ను ఎవరు డిపార్ట్మెంట్లో పొందాను నేను నన్ను ఎవరు లెక్కలేదు నేను గుండను నాకు విరోధం చేస్తారా మీరు అని రాత్రితో బండతో 3 వారు 40 సావులే అని కొట్టాను. 3 సార్ మొత్తం 30 మంది సార్. ఎవరున్నారు? రెడ్డి, లక్ష్మిరెడ్డి, పుల్లాడ్డి, లోటశేఖరు, దుబ్బచీను, ఇంకా మా పొలాలు ఏమిటంట సార్, మా పొలాలు ఏమి ఎట్టబత్తారో. సీతారాంపురంలో హత్య జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడు హత్యకి దారితీసిన వివరాలను ప్రత్యక్ష సాక్షులైన అతని భార్య, కుమారుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి అరాచకాల గురించి జిల్లా గ్రామస్తులంతా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఉండగానే పెద్ద సుబ్బారాయుడిని హత్య చేసినట్టు గ్రామస్తులు చెప్తున్నారు. టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు ఈ హత్య చేసినట్టు ఫిర్యాదు అందిందని డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సుబ్బరాయుడు అలియాస్ పెద్దన్న అనే అతన్ని లేట్ నైట్ శ్రీనివాసరెడ్డి వాళ్ళ మనుషులు కొంతమంది కలిసి చంపినట్టు తెలిసింది. దాన్ని కంప్లైంట్ తీసుకొని విచారిస్తున్నాం. తొందరగా అందరిని పట్టుకుంటాం. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదో ఓటు వేయలేదు అన్న కారణం విచారణలో తెలుస్తుంది. సార్ పోలీసులకు ముందే సమాచారం ఇచ్చారంట కదా సార్, ఇట్లా జరగబోతుంది. పోలీసులు వెళ్ళారు. థ్యాంక్ యూ సార్. పోలీసులు ఉండగానే జరిగిందంట కదా సార్, పోలీసులు ఉండగానే హత్య చేశారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ఇలాంటి దాడి జరుగుతుందని ముందుగానే ఊహించి పోలీసులకి రక్షణ ఇమ్మని ముందుగా అడిగారు. అయినా అలా చేయకపోవటం వల్లే ఈ హత్య జరిగిందనేది గ్రామస్తులు చెప్తున్న మాటగా తెలుస్తోంది. ఏంటి ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సుబ్బారాయుడి భార్య పరిస్థితి ఏ విధంగా ఉంది హాస్పిటల్లో? అప్డేట్ చెప్పండి. హరి, బ్లడ్ గ్రూప్ లో లెక్కించిన విధంగానే ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు హత్యలకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు చూసుకున్నట్లయితే మహానంది మండలం సీతారామపురం గ్రామానికి చెందిన పెద్ద సుబ్బారాయుడిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. నిన్న రాత్రి సమయంలో 12:30 ప్రాంతంలో ఈ యొక్క గ్రామం మీద టీడీపీ నాయకులు కన్నేశారు. మొదటి నుండి ఒక స్కెచ్ ప్రకారంగానే ఈ యొక్క హత్య జరిగిందని చెప్పవచ్చు. మొదటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామ నాయకుడైన నారపరెడ్డిని టార్గెట్ చేశారు. అతనికి
థ్రెట్టింగ్ ఉందని చెప్పేసి అతను తెలుసుకొని ఆ జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ జిల్లా ఎస్పీ అయితే ఆ యొక్క పోలీసు బలగాలను పంపించకుండా కేవలం 2 కానిస్టేబుల్లను ఒక ఎస్ఐని మాత్రమే ఆ గ్రామానికి పంపించడం జరిగింది. అయితే అక్కడ టీడీపీ నాయకులు ఒక్కసారిగా 30 మంది పైగా ఆ యొక్క గ్రామాన్ని చుట్టుముట్టడం జరిగింది. మొదటగా నారపురెడ్డిని టార్గెట్ చేస్తూ అతని ఇంటికి వెళ్తున్న సమయంలో మొదటగా ఉన్న సుబ్బారాయుడు ఇంటి వైపు వెళ్లడం జరిగింది. ఆ సుబ్బారాయుడు రాత్రి 12:30 ప్రాంతంలో నిద్రిస్తుండగా అతన్ని బలవంతంగా నిద్రలో నుండి బయటికి లాగి రాళ్లతో కర్రలతో కొట్టడం జరిగింది. ఆ సమయంలో అతని భార్య అడ్డు వచ్చిన భార్యని వృద్ధురాలను కూడా చూడకుండా, ఒక మహిళని చూడకుండా అతి దారుణంగా ఆమెను కూడా కొట్టడం జరిగింది. అయితే ఈ దాడిలో రాళ్లతో కర్రలతో కొట్టడం వలన సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి చెందగా ఆ యొక్క అతని భార్య మాత్రం తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద మొదటి నుండి శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేశారు. ఏదైతే పార్టీ కూటమి అధికారంలో వచ్చినప్పటి నుండి ఈ యొక్క దాడులు అనేది కొనసాగుతున్న పరిస్థితి. ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడి చాలా మంది ఊరిని వదిలి పారిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయినప్పటికీ టీడీపీ నాయకులు మాత్రం రెచ్చిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మద్దతుదారులను టార్గెట్ చేస్తూ ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. మొదటగా నారపురెడ్డిని టార్గెట్ చేసి ఆ తర్వాత అతనికని ముందే సుబ్బారాయుడిని టార్గెట్ చేయడం జరిగింది. అతన్ని ఏకంగా రాళ్లతో కర్రలతో కొట్టి చంపిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక్కసారిగా ఆ యొక్క గ్రామంలో ఏం జరుగుతుందో అన్న అర్థం కాక స్థానిక ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. వాళ్ళు ఒక్కటే అంటే దాడి చేస్తున్నప్పుడు కానీ హత్య చేస్తున్నప్పుడు కానీ ఒక్కటే ప్రస్తావిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఓటు వేశావనే ఒక అక్కసుతోనే ఇటువంటి దాడులకైతే పాల్పడుతున్నారు. మొదటి నుండి మనం చూసుకున్నట్లయితే శ్రీశైలం నియోజకవర్గంలో ఎన్నికల ముందు నుండి కూడా స్థానిక ఎమ్మెల్యే అయిన బుడ్డా రాజశేఖర రెడ్డి యొక్క వారిని పార్టీ నాయకులను రెచ్చగొట్టే విధానంగా ప్రచారం కూడా చేయడం జరిగింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలను కానీ ఏ ఒక్కరిని వదలమని చెప్పేసి మొదటి నుండి బెదిరింపులు చేస్తున్నారు. అదే తరహాలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క బ్లడ్ బుక్ లో ఏ విధంగా లిఖితంగా రాసుకున్నారో అదే తరహాలో ఈ రోజు చూస్తున్నట్లయితే దాడులు జరుగుతున్నాయి, రాజకీయ హత్యలు జరుగుతున్నాయి. ఇది ముమ్మాటికి రాజకీయ హత్యగా అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క హత్య జరిగిన తర్వాత యొక్క గ్రామంలోని ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ తమ దాడి చేస్తారో, ఎక్కడ హత్య చేస్తారనే ఒక భయం అనేది ఆ యొక్క గ్రామంలో నెలకొన్న పరిస్థితి. ఈ జరుగుతున్న హత్యలు కూడా పోలీసుల సమక్షంలోనే జరగమనేది ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క హత్యలను ఆపాల్సిన పోలీసులే ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి తరుణంలో తమకు రక్షణ ఏ విధంగా ఉంటుందనే ఒక భయం అనేది ఆ గ్రామంలో నెలకొంది. ఆ గ్రామం అనేది కాదు, పూర్తిగా నంద్యాల జిల్లాలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ అనేది కనపడుతుంది. పోలీసులు ఉన్నప్పటికీ కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో వాటిని ఆపే ప్రయత్నం అయితే జరగలేదు. ఆ పోలీసులు బలగాలు ముందుగానే ఒక గ్రామంలో వచ్చి ఉంటే ఇటువంటి హత్యలు జరిగి ఉండేది కాదంటూ ఆ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తున్నారు. హరి, ఓకే లోకేష్, పోలీసుల ముందే ఇలాంటి హత్యలు జరుగుతుంటే ఇక ఎవరు కాపాడతారు ప్రజల్ని అనేది గ్రామస్తుల ప్రశ్నగా చూస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ లోకేష్. రైట్, ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి టీడీపీ నేతల దాష్టీకాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, ప్రతి చోట ఏదో ఒక ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేదంటే సానుభూతి పరులే టార్గెట్గా జరుగుతున్న దాడుల్ని మాత్రం పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారా, లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఒత్తిడి తట్టుకోలేక వదిలేస్తున్నారో తెలియదు. కానీ పోలీసుల ముందే ఇలాంటి దాడులు జరగటం మాత్రం అందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి. మా కరెస్పాండెంట్ సతీష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, సో ప్రతిరోజు ఇదే వార్తపై రిపోర్ట్ మీరు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నంద్యాలలో జరిగిన దారుణం చూస్తున్నారు, ఏంటి మీ దగ్గర అడిషనల్ ఇన్ఫర్మేషన్? అది నంద్యాల ఆ జిల్లాలో సీతారాంపురం మహానంది మండలం సీతారాంపురంలో జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా మళ్ళీ కర్నూలు జిల్లాలో హత్య రాజకీయాలకి తెరలేపిందని చెప్పొచ్చు. సుబ్బారాయుడు ఎవరైతే పెద్ద సుబ్బారాయుడు ఉన్నారో సుబ్బారాయుడిని అత్యంత కిరాతకంగా
అదే గ్రామానికి చెందినటువంటి శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో వెళ్లి ఆ కర్రలతోనూ ఆ రాళ్లతోనూ కొట్టి చంపినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటన ఇది. శ్రీనివాసరెడ్డి గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్ చేయడం, ముఖ్యంగా పెద్ద సుబ్బారాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆ కక్షతోనే పెద్ద సుబ్బారాయుడు ఇంటిపైన నిన్న అర్ధరాత్రి దాడికి వెళ్లారు. కర్రలతోనూ రాళ్లతోనూ తన అనుచరులను తీసుకొని వెళ్లి దాడి చేసి ఇంట్లో సామగ్రి ఇంటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసి రాళ్లు కర్రలతో కొట్టి చంపినటువంటి పరిస్థితి. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడం అనేది అత్యంత దారుణమైనటువంటి పరిణామం. పోలీసులకి ముందుగానే నారపరెడ్డి, ఆ గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారపరెడ్డి పోలీసులకి సమాచారం అందించారు. జిల్లా ఎస్పీకి కూడా దీనికి సంబంధించిన సమాచారం అంటే ఇది ఇద్దరు కానిస్టేబుల్ మాత్రమే పంపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసుల సమక్షంలోనే ఈ హత్య జరిగింది. పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు హత్య చేశారు. పోలీసులు ఉంటుండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్ద సుబ్బారాయుడిని అత్యంత కిరాతకంగా రాళ్లు కర్రలతో కొట్టి హత్య చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నారో అక్కడ వాళ్ళని హత్య చేయడం, హత్యాయత్నాలు చేయడం అనే ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ గ్రామంలోనే ఆ గ్రామస్తులంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాసరెడ్డి ఎలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారో కూడా ఇప్పుడు స్వయంగా పోలీసులు కూడా వివరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ హత్య జరిగిన తర్వాత జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా కూడా ఎవరైతే బాధితుడి కుటుంబాన్ని కలిసి వివరాలు సేకరించారు. డిఎస్పీ వివరాలు సేకరించి స్వయంగా టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులు ఈ హత్యకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు. కానీ ఒక్కసారిగా కర్నూలు జిల్లాలో ఉలిక్కి పడింది ఈ ఘటన. హత్య అత్యంత కిరాతకంగా చేయడం అని తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి హత్య, దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు. రైట్ సతీష్.